మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నందం శ్రీనివాసరావు, రాజమండ్రి లోకల్. నేను సదరు ఈ భూమిలో ఆర్ఎస్ నెంబర్ 50/6 సర్వే నెంబర్ భూమిలో నాకల్లా 2 ఎకరాల 10 సెంట్ల భూమిలోనే నేను గత 2015లో మా నాన్న కొనుగోలు చేయగా మా అనుభవం మా అధీనంలో ఉన్న ఈ భూమిని గత రాత్రి మున్సిపల్ సంబంధించిన మనుషులు మున్సిపాలిటీకి మనుషులు పోలీసుతో వచ్చి ఇక్కడ నా మనుషులు అందరూ ఈ చూపించిన విధంగా పాకలు ఇవన్నీ ఇలాగెలా చేయాల్సిన పనే వచ్చింది. ఇవన్నీ ఇలాగే వాళ్ళు రాత్రులు బయటపడేసి ఆల్ ఆఫ్ సడన్ మాకు ఒక నోటీసు ఏమీ లేకుండా నా భూమిలోకి మున్సిపాలిటీ వాళ్ళు, నా ప్రైవేట్ భూమిలోకి మున్సిపల్ వాళ్ళు రావాల్సి దౌర్జన్యం చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అన్నది ప్రశ్నిస్తాం. దీని మీద మేము కలెక్టర్కి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి, సీఎంఓ ఆఫీస్కి, పిఎంఓ ఆఫీస్కి కూడా వెళ్తాం. రాష్ట్రపతి గారి దగ్గర కూడా వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. దీని మీద ఎంతవరకైనా మేము ఇంతమంది కోసం మేము పోరాడతాం. దీని మీద ఈసారి ఇలా జరిగిన దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఓకే సార్, అసలు ఇది ఇలా చేశారని చెప్పేసి ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? పలానా ఎవరైనా చేయించారు అనుకుంటున్నారా? దీనికి కోర్టు మీద ఎవరి మీద అయితే మేము ఆర్డర్ తెచ్చుకున్నామో సదరు గాదిరెడ్డి పెద్దబాబు అని అతను వాళ్ళకి సంబంధించిన భూమి ఏనాడు అమ్మేసుకుని పక్క భూమికి వచ్చి ఇది మాదని వచ్చి మా మీద వేశారు. దాని మీద ఆర్డర్ తెచ్చుకున్నాను. నాకు ఇతని పైన అనుమానం ఉన్నది. కోర్టు ఆర్డర్ కాపీ ఇదిగోండి నాది. ఓకే సార్, ఇప్పుడు రాత్రి కంటైనర్ మూవ్ చేశారన్నారు. ఏంటంటే కంటైనర్ ఏముందండి అందులో? కంటైనర్ నాది వర్క్షాప్ ఎక్విప్మెంట్ ఉండేదండి. దానిలో వెల్డింగ్ మిషన్, ఎలక్ట్రోడ్స్ అవన్నీ ఉండేవి. అక్కడ వాల్యుబుల్స్ ఉండేవి. అక్కడ వర్క్ చేసేవాళ్ళని. రీసెంట్ డేస్లో చేయలేదు వర్క్, కానీ కంటిన్యూ వర్క్ చేసాం. దాన్ని ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు రాత్రి మమ్మల్ని ఎలా వెళ్ళమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయం 11 గంటలకి పోలీస్ స్టేషన్కి రమ్మని అలా రాత్రే మేము అలా వెళ్ళంగానే కంటైనర్ దగ్గర నుండి వాళ్ళు మూవ్ చేశారు. వీళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ నేను వెనక్కి వచ్చి గొడవ పెట్టుకుని తీసుకొచ్చి కంటైనర్ని ఇక్కడ మళ్ళీ తీసిన ప్లేస్లో దింపించుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు నా దగ్గర ఈ కంటైనర్ని దొంగతనంగా తీసుకెళ్లాల్సిన పనే ఉన్నది. ఈ మిషన్తో ఇక్కడ ఇవన్నీ పడగొట్టి వీళ్ళంతమంది ఇది రాత్రి ఫుడ్ అది లేకుండా వీళ్ళంతలా చేయడానికి ఈ మిషన్తో పనిచేశారు. ఈ మిషన్ ఎవరు పురమాయించారో దాని మీద నెంబర్స్ కూడా లేవు. వాళ్ళ మీద కూడా కంప్లైంట్కి వెళ్తున్నాను. దీని మీద న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.